హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి మనకు ఇంకొక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. జస్ట్ ఒక 10 మినిట్స్ బ్యాక్ రావడం జరిగింది అనమాట ఈ నోటిఫికేషన్ అనేది. అయితే బ్రదర్, మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి చాలా నోటిఫికేషన్ అయితే వస్తున్నాయి. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, మీకు తెలిసినటువంటి రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నా షేర్ చేసి వీడియోని అనేది వాళ్ళకన్నా మీరు హెల్ప్ అయితే చేస్తూ ఉన్నట్టుంటారు. కాబట్టి వాళ్ళకన్నా షేర్ చేసి వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పండి. అండ్ ఇంకోటి, ఈరోజు మధ్యాహ్నం నేను ఒక వీడియో చేశాను. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి గ్రూప్ సి నోటిఫికేషన్ వచ్చిందని. ఆ వీడియోలో మీకు పూర్తి వివరాలు చెప్పాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ అయితే నేను పెట్టడం అయితే జరిగింది. ఇక మిగతా వెళ్ళితే మనకు రైల్వే డిపార్ట్మెంట్లో ఎటువంటి రాత పరీక్ష లేకుండా మనకు రైల్వే నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు అనమాట. ఇంకోటి బ్రదర్, ఎవరైతే అప్లికేషన్ ఫీజు చేస్తారో వాటిలో మీకు అమౌంట్ కూడా రీఫండ్ అయితే అవుతుంది. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఏమేమి పోస్టులు భర్తీ చేసినారు, అండ్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది అనమాట ఈ నోటిఫికేషన్కి. అది ఎందుకు అనేది ప్రతిదీ ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అనేది యాక్టివ్ పెట్టుకోండి. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక మిగతా వెళ్ళినట్టయితే మనకి రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చి ఇది అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, లేదంటే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో దీన్ని ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనకి ముందుగా వచ్చేసి ఈ నోటిఫికేషన్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నట్టే ఇక్కడ మనకు లెవెల్ 1 పోస్ట్ నుండి లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 ఇట్లా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అన్ని పోస్టులకు వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ అనేది జనవరి 1, 2026 నెక్స్ట్ ఇయర్ మనకు జనవరి 1వ తేదీకి కౌంట్ అయితే చేసుకోండి. మీ ఏజ్ అనేది మనకు మినిమం అనేది 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఉన్నటువంటి చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ ఇక్కడ మనకు లెవెల్ 1 పోస్ట్కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ ఐటీ చేసిన వాళ్ళకు ప్రయారిటీ అయితే ఇస్తారు. ఒకవేళ ఐటీ చేయని వాళ్ళు కూడా లెవెల్ 1 కింద అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చి మనకు లెవెల్ 2, లెవెల్ 3కి వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. 12th అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్లో మీరు ఎన్ని గ్రూప్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు లెవెల్ 5 అండ్ లెవెల్ 4 ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ ఈ క్వాలిఫికేషన్తో పాటు మనకి ఇంకొక క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అది ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకు తక్కువ కాంపిటీషన్ మాత్రమే ఉంటుందన్నమాట దీనికి. అందుకే ఈ నోటిఫికేషన్కి చాలా తక్కువ మంది మాత్రమే అప్లై అయితే చేసుకుంటారు. అండ్ కాంపిటీషన్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే ఏదైతుందో మనకు గువాహతి నుంచి రావడం జరిగింది. అండ్ మనకు సెప్టెంబర్ 15 మనకు నిన్నైతే వచ్చింది. బట్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సెప్టెంబర్ 16, 2025 మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ అక్టోబర్ 15, 2025 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా. అయితే బ్రదర్, మీకు ముందే చెప్పాను కదా మనకు తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది, చాలా తక్కువ మంది మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటున్నారని. ఇది నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఒకటి స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు 10th, 12th, డిగ్రీ అని చెప్పాను కదా, వాటితో పాటు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వల్ల మాత్రం అప్లై చేసుకోవాలి. అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ మనకు ఏ విభాగంలో ఎంత అడిగాడు ఏంటని చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు లెవెల్ 5 అండ్ లెవెల్ 4 పోస్టులకు వచ్చేసి అథ్లెటిక్స్, బాక్సింగ్, సైక్లింగ్ ఈ కేటగిరీలో ఉన్నటువంటి ఈ గేమ్స్లో మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు లెవెల్ 4 అండ్ లెవెల్ 5 కింద మీరు అప్లై చేసుకోండి. అండ్ మీకు పక్కన ఇచ్చాడు ఉమెన్ అండ్ మెన్కి ఎంత ఇచ్చాడు, అండ్ పొజిషన్ ఏంటి, మీకు గేమ్లో ఏ పొజిషన్లో మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలనేది ఇచ్చాడు చూసుకున్నట్టయితే. నెక్స్ట్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి వచ్చేసి ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, క్రికెట్ అండ్ వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ ఈ విభాగంలో మీకు మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి పొజిషన్స్లోన. ఇక నెక్స్ట్ మనకు లెవెల్ 1 అంటే మనకు గ్రూప్ డి పోస్ట్ అనమాట. అండ్ కొంతమంది మొన్న ఒక పర్సన్ మెసేజ్ చేశాడు, బ్రదర్ గ్రూప్ డికి ఎగ్జామ్ ఉందంట కదా, దీనికి మళ్ళీ మీరు గ్రూప్ డి ఎగ్జామ్కి లేదని చెప్తున్నా. అంటే మనకు స్పోర్ట్స్ కోటా కింద వచ్చినటువంటి ఏవైతే నోటిఫికేషన్స్ ఉంటాయో వాటికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అదైతే మీరు కొద్దిగా క్లారిఫై అయితే చేసుకోండి. నార్మల్ కేటగిరీ కింద మనకు నార్మల్ పోస్టులు వస్తాయి, అంటే మనకు అందరు కూడా అప్లై చేసుకోవడానికి. అటువంటి దానికి ఎగ్జామ్ ఉంటుంది. బట్ ఇదేంటంటే ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటారో వాళ్ళకి సపరేట్గా రిక్రూట్మెంట్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వస్తుంది. అటువంటి దానికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అనమాట. అండ్ ఇక్కడ మనకు లెవెల్ 1 వచ్చేసి మనకు గ్రూప్ డి దానిలో మనకు ఆర్చరీ, అథ్లెటిక్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, క్రికెట్ అండ్ ఫుట్బాల్, అదేవిధంగా గోల్ఫ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ ఈ విభాగంలో మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగంలో మీకు సర్టిఫికేట్ అడిగాడు ప్రతిదీ మీరు పక్కనే చూసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా 56 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు.
అండ్ మీరు పోస్టులు తక్కువ ఉన్నాయి కదా అని మీరైతే నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. ఎవరికడైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఎవరైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు కదా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకి మన వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళని అప్లై అయితే చేసుకుంటారు. వాళ్ళకు మీరు హెల్ప్ అయితే చేసినట్టు ఉంటుంది అనమాట. ఏదైతే సర్టిఫికేట్స్ అని చెప్పాను కదా మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ అనేది మనకు ఇక్కడ ఒక డేట్ కట్ ఆఫ్ అయితే ఇచ్చాడు. ఏప్రిల్ 1, 2023 తర్వాత వచ్చినటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తామని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఏప్రిల్ 1 తర్వాత అంటే 2023 ఏప్రిల్ 1 తర్వాత వచ్చిన స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే 80% మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. రైల్వే డిపార్ట్మెంట్లో మనకు తక్కువ కాంపిటీషన్ తోటి పర్మనెంట్ పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా మనకు రైల్వే గ్రూప్ డి ఇంకా వివిధ రకాలైనటువంటి పోస్టులు ఇవి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే బ్రదర్ మీకు ఆల్రెడీ మీకు thumbnail మెన్షన్ చేశాను అండ్ వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా ఎటువంటి రాత పరీక్ష కానీ తెలియదు అని. మనకు షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. మన అప్లికేషన్స్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అంటే ఏం లేదు, ఇప్పుడు మనం అప్లై చేసిన తర్వాత మనం స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ పెడతాం కదా, అప్లికేషన్స్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ మనం అప్లికేబుల్ అవుతాం లేదా, అది వ్యాలిడా లేదా మొత్తం కూడా చెక్ చేస్తారు. తర్వాత మనకు స్పోర్ట్స్ ట్రయల్స్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఆ స్పోర్ట్స్ ట్రయల్స్ తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంటర్వ్యూ తర్వాత మనకు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా అసెస్మెంట్ అయితే చేస్తారన్నమాట. అంటే ఇంటర్వ్యూలో మనకు మొత్తం కూడా చెక్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనుకోండి అంతే. ట్రయల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మనకు మార్క్స్ వైజ్గా మనకు డివైడ్ చేశారు. ఇక్కడ మనకు గేమ్ స్కిల్స్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినవి అండ్ కోచ్ అబ్జర్వేషన్ మొత్తానికి కలిపి 40 మార్కులు అయితే ఉంటాయి. అండ్ ఫిట్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 25% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. 25 కంటే బిలో వచ్చినట్టు వాళ్ళకు అన్ఫిట్ అనమాట. ఇక మీకు మార్కులు వైజ్ చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే గేమ్ స్కిల్స్ ఫిట్నెస్ అండ్ కోచ్ అబ్జర్వేషన్కి 40 మార్కులు అండ్ అసెస్మెంట్ రికగ్నైజ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో మన స్పోర్ట్స్ సర్టిఫికేట్కి సంబంధించినట్టు కూడా మార్కులు అయితే ఉంటాయి 50 మార్కులు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్ 100 మార్కులకు మనకు ఫైనలైజ్ చేస్తారు. అయితే మనకు ఎంత మార్కులు వస్తే మనకు ఏ పోస్ట్ వస్తుంది. లెవెల్ 5 అండ్ లెవెల్ 4కి వచ్చేసి 70 మార్కులు, లెవెల్ 3 అండ్ లెవెల్ 2కి వచ్చేసి 65, లెవెల్ 1కి వచ్చేసి 60 మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ అంతకంటే ఎక్కువ ఎవరికైతే స్పోర్ట్స్ ఉంటాయో అంటే మార్కులు ఉంటాయో వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు మీకు ముందే చెప్పాను కదా, అప్లికేషన్ ఫీజు కూడా మనకు రీఫండ్ అయితే అవుతుందని. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు, అదేవిధంగా మైనారిటీ అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్ అంటే ఈ ఎవరైతే ఉన్నారో ఈ 250 వాళ్ళు మీరు గేమ్స్ ట్రయల్స్ వెళ్తారు కదా, ఆ గేమ్స్ ట్రయల్స్ అటెండ్ అవుతే తర్వాత మీకు 250 రూపీస్ అనేది మీకు ఆటోమేటిక్గా రీఫండ్ అయితే అవుతుందన్నమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాలి. వాటిలోనే మీకు 400 రూపాయలు అనేది మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఆ రీఫండ్ అనేది ఎప్పుడు అవుతుందంటే మీరు గేమ్స్ ట్రయల్స్ వెళ్తారు కదా అప్పుడు మీకు రీఫండ్ అయితే అవుతుంది అనమాట. అటెండ్ అయిన తర్వాత అంటే అటెండ్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే రీఫండ్ అయితే అవుతుంది, అదైతే చూసుకోండి. అండ్ మీకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఫైనల్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు. ఇక ఫైనల్కి వచ్చేసి ఇంత బ్రదర్ మనకు నార్త్ ఈస్ట్ అయితే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కోటా కింద మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. 80% మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు మనకు ఆల్రెడీ లింక్ అనేది యాక్టివేట్ అయిందనమాట. అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ అక్టోబర్ 15, 2025. ఇక ఫైనల్కి వచ్చేసి ఇంతే. మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే కన్నా మీకు తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉంటుంది కదా వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళని అప్లై చేసుకుంటారు. థ్యాంక్ యూ.